నమస్తే, దిస్ ఈస్ మహేష. వెల్కమ్ టు వైకే టీవీ. మనం ఈరోజు టాపిక్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో పశువుల అక్రమ రవాణా వ్యవహారం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాత్రి వేళలో జాతీయ రహదారులపై దూసుకెళ్తున్న డబుల్ డెక్కర్ వాహనాలు ఊపిరాడకుండా కుక్కేసి తరలిస్తున్న గేదెలు, ఆవులు, ఎద్దులను చూస్తే గుండె తరుక్కుపోతుంది. చట్టాలు, కోర్టు ఆదేశాలు, జంతు సంక్షేమ నిబంధనలు అన్నింటినీ బహిరంగంగానే ధిక్కరిస్తూ సాగుతున్న ఈ అక్రమ రవాణా వెనుక భారీ మాఫియా నెట్వర్క్ పనిచేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒడిశా నుంచి తక్కువ ధరలకు పశువులను కొనుగోలు చేసి పార్వతీపురం, విజయనగరం ప్రాంతాల సంతలలో భారీగా లోడింగ్ చేసి అక్కడి నుంచి డబుల్ డెక్కర్ వాహనాల్లో పాయకరావుపేట, తుని, ప్రతిపాడు, పీఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాల మీదుగా విజయవాడ వరకు తరలిస్తున్నారని సమాచారం. అక్కడి నుంచి తమిళనాడు, కేరళ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఈ పశువులను తరలించి చివరికి మాంసంగా మారుస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనాల బాడీల్లో అనధికార మార్పులు చేయటం నేరం. పశువుల రవాణాకు ప్రత్యేక అనుమతులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, జంతు సంక్షేమ నిబంధనలు తప్పనిసరి. కానీ సాధారణ గూడ్స్ వాహనాలను అక్రమంగా డబుల్ డెక్కర్లుగా మార్చి వందలాది పశువులను ఒకే ట్రక్కులో కుక్కేసి తరలిస్తున్నారన్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి కూడా. జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం ప్రకారం ప్రతి పశువుకు తగిన స్థలం, గాలి, నీరు కల్పించాలి. కానీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం నిలబడలేని పరిస్థితుల్లో గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోందని, దీంతో చాలా పశువులు మార్గ మధ్యలోనే మృత్యువాత పడుతున్నాయి. నిజానికి ప్రతి చెక్ పోస్ట్ దగ్గర వాహనాల ఫిట్నెస్, పర్మిట్లు, ఓవర్లోడింగ్ తనిఖీలు జరగాల్సి ఉన్నా అక్రమ డబుల్ డెక్కర్ వాహనాలు నిర్బంధం లేకుండా వెళ్లిపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు వందలాది వాహనాలు తిరుగుతున్నా ఒక్క ట్రక్కు కూడా ఎందుకు సీజ్ కావటం లేదు? అక్రమంగా మార్పులు చేసిన వాహనాలకు ఫిట్నెస్ క్లియరెన్స్ ఎవరిస్తున్నారు అన్న ప్రశ్నలు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ శాఖ విశ్వసనీయతనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అంతేకాదు పోలీస్ శాఖలోని కొందరు అధికారులు కూడా ఈ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర సంచలనంగా మారుతున్నాయి. ఇక రాత్రి వేళలో చూస్తే ఎస్కాట్ వాహనాలు ముందుండగా వెనుక వరుసగా పశువులు ఉన్న డబుల్ డెక్కర్ ట్రక్కులు ప్రయాణిస్తున్నాయని కొందరు చెప్తున్నారు. సో మరి ఇదే అంశం మీద ఈరోజు మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ మరింత సమాచారం అందిస్తారు. వర్మ, చెప్పండి, పశువుల అక్రమ రవాణాకు సంబంధించి ముఖ్యంగా ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది? రైట్ వర్మ, డిస్కనెక్ట్ అయింది.
ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ మరింత సమాచారం అందిస్తారు. వర్మ, పశువుల రవాణాకు సంబంధించి ముఖ్యంగా అటు శ్రీకాకుళం నుంచి తరలి వస్తున్న పశువులు ఏవైతే ఉన్నాయో ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల మీదుగా వాటి రవాణాకు సంబంధించి ఏ విధమైన అప్డేట్స్ ఉన్నాయి? ఏదైతే గోవుల అక్రమ రవాణా ప్రస్తుతం ఈ జిల్లా వ్యాప్తంగా భారీగానే సాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకించి గోవుకి ఒక పవిత్రమైన స్థానం అయితే ఉంది. వాటి నుంచి వచ్చేటటువంటి పాలు, పెరుగు, నెయ్యి తదితర ఉత్పత్తులు అయితేనో వాటి నుంచి మలమూత్రాదుల నుంచి వచ్చేటట్టు కూడా విభూతి కూడా తయారు చేసి ఇంట్లో కన్న తల్లిని ఎంత పవిత్రంగా చూస్తారో అలాగే గోమాత అంటూ కూడా గోవుని అంత పవిత్రంగా అయితే మన హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకించి దానికి ఒక స్థానం ఏర్పరిచి తల్లిలాగా దాన్ని పెంచి సంరక్షణకి వాటి రక్షణకి సంబంధించి పూర్తిగా వాళ్ళ పోషణకి సంబంధించి ప్రత్యేకమైన చట్టాలు కూడా చేసి రాజ్యాంగంలో పొందుపరిచి గో సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిగా కూడా గోవు ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకి ఒక ఆర్థిక వ్యవస్థగా వీటిని అభివర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ గోవుల్ని సంరక్షిస్తూ వాటిని పోషిస్తూ ఎన్నో వేల కుటుంబాలు పూర్తిగా కూడా జీవనోపాధికి వాటిపై ఆధారపడిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ గోవులు కనుమరుగైపోతుంటూ రాజ్యాంగంలో చట్టాలను కూడా తీసుకొచ్చి వాటిపై సంరక్షణ కమిటీలుగా ఏర్పరిచి కరువు కాటకాలు పెరిగిపోతున్న నేపథ్యంలో గోవు అంతరించిపోతుందా అన్న కోణంలో ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమ రవాణా పూర్తిగా కూడా పశువుల్ని ఇదేదో ఒక మతానికే ఆపాదించి గోవుని మత వ్యతిరేకంగా దీనికి సంరక్షణ అంటూ పేరు చేస్తూ ఒక మతానికి వ్యతిరేకం అంటూ కూడా దీన్ని మళ్ళీ మాటలు చెప్తూ పైకి బెంకారాలు పలుకుతూ ఒకవైపు గో సంరక్షణ అంటూనే ఆ ముసుగులో గోవుల్ని అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఇండియాలో ఇది ఎక్కువ శాతం మాంసం ఏంటంటే వాటి గోవు నుంచి వచ్చే ఉత్పత్తుల్ని విరివిగా మనిషి వాడుకుని ఆర్థికంగా కూడా బలోపేతమై గ్రామీణ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థకి ఇది కారణం అని చెప్తున్నటువంటి ఈ గోవు ప్రస్తుతం మాంసానికి అమ్ముడిపోతుంది అంటే ఇది చాలా హేయకరమైన చర్య అయితే ప్రస్తుతం అందరూ అభివర్ణిస్తున్నారు. అయితే గో సంరక్షణకు మాత్రం ఎవరు పూనుకోవట్లేదు, మాటలు చెప్పడమే తప్ప పూర్తిగా అక్రమ రవాణా కళ్ళెదుట గోవుల్ని తరలించుకుపోతున్నా సరే చూసి చూడనట్టు మనకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు దీనికి సంబంధించి గెస్ట్ కూడా జాయిన్ అవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మాట్లాడటానికి మాలకొండయ్య గారు, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు సార్. రైట్, ఈరోజు చూస్తే మనం ప్రత్యేకించి గోవుల అక్రమ రవాణా ఏదైతే యథేచ్ఛగా సాగుతుందో, ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని నిబంధనలు వచ్చినా వాటిని అతిక్రమిస్తూ సాగుతున్న ఈ గో రవాణా, దీన్ని అరికట్టడానికి ఫర్దర్గా ఎటువంటి కఠిన చర్యలు చేపట్టాలంటారు? దీని గురించి మీ విశ్లేషణ ఒకసారి తెలియజేయండి. ఎవరిని అడుగుతున్నారమ్మా? సార్ మిమ్మల్ని సార్, మాలకొండయ్య గారు. నమస్తే అమ్మా. ముందుగా మీకు అదేవిధంగా వైకే టీవీ ప్రేక్షకులకు, యాజమాన్య వారికి, నాతో పాటు డిబేట్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇది చాలా చక్కగా మీరు డిబేట్ ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. హిందూ దేశంలో, హిందూ సమాజంలో ఆవుని తల్లితో సమానంగా చూసేటటువంటి హిందూ సాంప్రదాయం, ఇది హిందువుల యొక్క పవిత్రత. అయితే ఆవు అనేటటువంటిది దేవతలతో సమానమైనటువంటి ఒక దేవతగా కూడా మనం చూస్తాం. ఆవు పెట్టేటటువంటి పేడను కూడా పిడికలుగా భావించడమే కాకుండా దాని ద్వారా చాలా ఉత్పత్తులు కూడా తయారు చేసుకొని సమాజానికి ఉపయోగపడేటటువంటిది. అదేవిధంగా ఆవు వచ్చేదైతే ఉందో, ఆవు వేసేటటువంటి పుట్ట కూడా మనం ఆరోగ్యం కోసం మనం తాగుతూ ఉంటాం. ఇది మరి అందరూ గమనిస్తూ ఉంటారు. అటువంటి ఆవుల్ని కొంతమంది రైతులు మేపుతూ ఉంటారు, వాటి మంచి చెడు చూస్తూ ఉంటారు. వాటి పాలను కూడా కొంత కుటుంబానికి ఉపయోగించిన మరికొంత వ్యాపారానికి బయట అమ్ముతూ ఉంటారు. అటువంటి సమాజంలో ఆవుకు ఉన్నటువంటి ప్రత్యేకతలని పక్కన పెట్టి కొంతమంది ఆవుల్ని కొనటం, అమ్మటం, కొనొచ్చు అమ్మొచ్చు తప్పులేదు. కొన్నటువంటి ఆవుని పెంచుకోవాలి, లేకపోతే ఆ పొలాల్లో
వారు ఆవులకి రక్షణ కల్పించాలి. అలా కాకుండా ఆవులను కొనేసి కబేలాకి తరలించేటటువంటి వాళ్ళకి ఏజెంట్లుగా ఉండేటటువంటి వ్యక్తుల్ని మనం ప్రత్యేకంగా గుర్తించాలి. ప్రతి జిల్లాలో అనేక పశువుల యొక్క మార్కెట్లు ఉంటాయి. ఆ మార్కెట్లో వచ్చినప్పుడు చాలా మంది పెంచలేక అమ్మడానికి తీసుకొస్తారు. అక్కడ కొనేటటువంటి వాళ్ళు మారుబేరం కొనేటటువంటి వారు పెంచుతానికి కొంటారా, అమ్ముతానికి కొంటారా, కబేలాకి వెళ్తారా తెలియదు అక్కడ. కానీ ప్రభుత్వం దీని మీద ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా గోగ్రామాలు, గోవులు పెంచే గ్రామాలను గుర్తించి ప్రత్యేకంగా వాటికి గోవుల కోసం షెడ్లు వేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ వాటికి వయసు దాటిన తర్వాత మన సమాజంలోనే కొంతమంది అమ్మేస్తూ ఉంటారు. అసలు వాస్తవంగా చూస్తే వయసు పెరిగిన తర్వాత అది ఇబ్బంది పడుతున్న టైంలో చనిపోయినట్లయితే మనమే మన పొలాల్లో కానీ మన ఊరు పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ సంస్కారాలతో ఏదైతే దానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ఆ విధంగా భూమిలో కప్పెట్టి ఆ యొక్క గౌరవాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అలా చేయలేనటువంటి ప్రజలు చాలా మంది ఎందుకు చేయలేకపోతున్నారంటే గోవు అనేటటువంటి పవిత్రతను మర్చిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మళ్ళీ ఇప్పుడు మనం సమాజంలో ఎక్కువగా స్వామీజీలు, హిందూ సమాజం దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లి ప్రజలు అంకితం చేస్తుంది. దీంట్లో ఏదైతే వ్యాపారస్తులు తయారయ్యారో ఒక మాఫియా తయారైంది. ఆ మాఫియా ఏం చేస్తుందంటే ఎక్స్పోర్ట్ చేయడానికి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళతో లింక్ పెట్టుకొని ఉంది. దానికి ఆధారంగా ఈ వ్యాపారం జరుగుతున్నప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా చాలా వేగంగా రాత్రిపూట పెద్ద పెద్ద వెహికల్ పెట్టి ఆ వెహికల్లో తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక ప్రాంతాల్లో ఆపుతూ ఉన్నాం. ఆపిన ప్రాంతాల్లో పోలీసులకు కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి అధికారులకు కానీ సరైన ఆలోచన లేకపోవడం ఒకవైపు అయితే, ఆపిన తర్వాత వాటిని ఎక్కడికి పంపించాలో తెలియనటువంటి పరిస్థితిలో ఆపినటువంటి వారి మీదనే అగౌరవపరచడం, తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టడం, వారికి కొన్ని ఇబ్బందులు రావడంతో ఆ ఇబ్బందులు తట్టుకోలేక వీళ్ళు వదిలేస్తే ఆపినటువంటి వెహికల్ ని ఆ ప్రాంతంలో డబ్బులతో మేనేజ్ చేసుకుని తిరిగి ఆ వెహికల్ వెళ్ళిపోతుంది. ఇది అనేక సార్లు నేను గుర్తించాను, గమనించాను, అధికారులకు కూడా చెప్పాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో అది మీరు ప్రజలు కానీ హిందువులు కానీ ఆపినప్పుడు అక్రమ రవాణా అని కేసు రాయకోకుండా కబేలాకి వెళ్తున్నాయనేటువంటి విషయం గుర్తించి ఆ కబేలాకి వెళ్తున్నటువంటి కేసు ఫైల్ చేసినట్లయితే ఖచ్చితంగా చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గోవులు కబేలాకి వెళ్ళేటటువంటి అవకాశం లేకుండా రక్షించబడతాయి. ఆ రక్షించినటువంటి గోవుల్ని ప్రైవేట్ గోశాలలు ఉన్నాయి, కొన్ని దగ్గర గవర్నమెంట్ సంబంధించినవి గవర్నమెంట్ అండర్టేకింగ్ తో ఉన్నాయి. ఆ విధంగా వీటిని సంరక్షించుకోవడానికి ప్రతి జిల్లాలో ఉండేటటువంటి జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో ఇది రైతులతో పాటు కోఆర్డినేషన్ చేసి ఒక అవగాహన సదస్సులు పెట్టాలని కూడా మనం ప్రభుత్వాలను కోరుతున్నాం ఈ మధ్యకాలంలో. సార్, అంటే ఇది వరకు మీరు అన్నట్టు ఎంత అవేర్నెస్ అయితే వచ్చిందో ఇదివరకు కన్నా కూడా గోశాలలు పెరిగాయి, గో సంరక్షణ గురించి జనాల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. అదే విధంగా అక్రమ రవాణా కూడా పెరుగుతూ వస్తుంది. ఇదివరకు ఎంత అవగాహన వస్తుందో అదే విధంగా రవాణా కూడా పెరుగుతూ వస్తుంది. అదే కాకుండా ఎస్పెషల్గా వాహనాలు తయారీ, ఈ రవాణా కోసమే ప్రత్యేకంగా వాహనాల్ని రీమోడల్, రీడిజైన్ చేస్తున్నారు. వాటికి పర్మిషన్స్ ఇవ్వటం అనేది కూడా అది ఎంతవరకు కరెక్ట్, దానికి సంబంధించి ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి. నాకు తెలిసి దానికి అఫీషియల్ గా పర్మిషన్లు అయితే ఉండవమ్మా. అఫీషియల్ అయితే పర్మిషన్లు ఉండవు. ఇవాళ ఈ మాఫియా ఏ స్థాయిలో తయారైందంటే ఆంధ్రప్రదేశ్ లో మట్టి మాఫియా, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, బియ్యం మాఫియా, ఆవులు రవాణా మాఫియా, ఈ మాఫియాలు ప్రభుత్వాన్ని డామినేట్ చేసే స్థాయిలో పెరిగిపోయినాయి గత 5 సంవత్సరాల్లో. దాన్ని మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటినీ కూడా కొంత తగ్గించుకుంటూ ఒత్తిడి పెంచుతూ వస్తున్నారు. అయితే నేను ఈ ఒత్తిడి, ఈ యొక్క కోఆర్డినేషన్ సరిపోదని నేను జిల్లాలో ఉండేటటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభుత్వానికి కూడా నా యొక్క సూచన ఏంటంటే ఈ డిబేట్ ద్వారా దీని మీద వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు, వ్యవసాయ శాఖ కమిషనర్ గారు ఉన్నారు,
రైతులతో కోఆర్డినేషన్ తోటి వారికి ఉన్న పథకాలతో పాటు ఇదొక పథకం కింద తీసుకొని అన్ని జిల్లాల్లో కూడా ప్రైవేటు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ గోశాల నిర్వహణతో పాటు ప్రభుత్వం కూడా రైతులకి సపోర్ట్ గా గోశాలలు పెట్టి గోశాలల ద్వారా ప్రభుత్వం డబ్బులు ఖజానాలో ఇబ్బంది ఉంటే రైతులు పెంచుకోవడానికి రైతులను ఐడెంటిఫై చేసి రైతులకు ఇస్తే రైతులు పెంచుతుండేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పట్టుకున్నటువంటి ఆవులను ఎక్కడో తోలితే వాటిని నాకు తెలిసి సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఒక లారీ, ఆ లారీకి దాదాపుగా ఈ మాఫియా నాయకులు పెద్దలతో మాట్లాడి దాదాపుగా 5 లక్షల దాకా ఖర్చు పెట్టి ఆ వెహికల్ తీసుకెళ్లిపోతున్నారు. 5 లక్షలు ఖర్చు పెట్టి తీసుకుపోతున్నారు. కానీ పట్టుకున్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మళ్ళీ మీకేం పని లేదు, మీరు ఎలాంటి పట్టుకుంటారు, మా స్టేషన్ దగ్గర పెడతారు, మేము ఏం చేయాలి అంటే ఏం చేయాలి? చట్టం ఏం చెప్తుంది? చట్టం ఏం చెప్తుంది అంటే మొన్న కాకినాడ జిల్లాలో తుని పక్కన కోటనందూరు అనే మండలంలో ఒక రిటైర్ ఆర్మీ ఆఫీసరు దేశభక్తితో ఒక వెహికల్ ఆఫ్ చేసి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాక దాని మీద చర్యలు తీసుకోకపోగా ఆయన ఫోన్ లాగేసుకొని మీకు ఇలాంటి పనులు ఇంకేం పనులు లేవా అని చెప్పి ఆయన్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే పోలీసు వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పేటటువంటి కూడా అర్థం లేని సమాధానం పెంచుకుంటున్నారంటే అధికారులు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు అక్రమ రవాణాన్ని కేసు పెట్టకండి. కబేలాకి వెళ్తున్నాయని పరిశీలన చేసి వాస్తవం అయితే కబేలాకి వెళ్తున్నటువంటి ఆవులను గుర్తించి కబేలాకి వెళ్తున్న సెక్షన్ వేసి కేసు ఫైల్ చేయండి, ఆ వెహికల్ సీజ్ చేయండి. అక్కడ అయ్యేటటువంటి ఖర్చు వాళ్ళ దగ్గర వసూలు చేయొచ్చు మనం. అలా కాకోకుండా ఏదో కొంతమంది మాఫియా బ్యాచ్ తో కుమ్మక్కయ్యి కొంతమంది చేస్తున్నటువంటి ఆవుల రవాణా ఏదైతే ఉందో దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అది చాలా ప్రమాదకరమైన విషయం. దీనితో పాటు మనం ఒక విషయం పరిశీలించినట్లయితే ఈ యొక్క గోశాలను కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం డబ్బిస్తుందమ్మా. కేంద్ర ప్రభుత్వం డబ్బిస్తుంది. గత దాదాపుగా ఇచ్చినటువంటి షెడ్లకు కూడా ఇంకా రైతులు కొంతమంది డబ్బులు రాలేదని బాధపడుతున్నారు. రైతుల దగ్గర అవగాహన పెరగాలి. ఆవును పెంచేటప్పుడు ఇంట్లో ఉండేటటువంటి ఆవును ఏ విధంగా పెంచాలి, అది మనం అమ్ముకోవడానికి దానికి ఉండేటటువంటి గౌరవం ఏంటనేది కొంతమందికి ఇంకా కింద స్థాయిలో వాళ్ళకి అర్థం కావట్లేదు. అది అవగాహన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీలు కూడా పెట్టాలి, వాళ్ళకి ప్రోత్సహించాలి. అవసరమైతే స్వామీజీలను దీన్ని లింక్ చేయాలి, హిందూ సమాజానికి అవకాశాలు ఇవ్వాలి. ఆ విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఇప్పటికే మన హిందూ ధార్మిక సంస్థల నుంచి ఆ యొక్క మంత్రులకి, ఆ యొక్క దేవాదాయ శాఖ మంత్రికి, వ్యవసాయ శాఖ మంత్రులకి, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయాలు హిందూ ధార్మిక సంస్థలని కలుస్తున్నాయి, మాట్లాడుతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, ఇక్కడ ఒక విధమైనటువంటి హిందూ ధార్మిక సంస్థలే కావాలి. దేవాలయాలను కాపాడాలన్నా, ఆవులను కాపాడాలన్నా, హిందుత్వాన్ని కాపాడాలన్నా ఇప్పుడు ఉండేటటువంటి కొన్ని వ్యవస్థలు కాపాడలేకపోతున్నాయి. ప్రభుత్వం కోఆర్డినేషన్ చేయడానికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి హిందువులు గొప్ప చెప్పాలి అనేటటువంటి ఆలోచనతో ఇది నడుస్తుంది. ప్రజల్లో అవగాహన కూడా నడుస్తుంది, రైతుల్లో కూడా అవగాహన కూడా కల్పిస్తాం. కానీ దీనికి కొద్దిగా ప్రభుత్వం సపోర్ట్ పెరిగినట్లయితే ఇంకా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సార్, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం మరియు పశు సంరక్షణ చట్టం ఇది ఎంతవరకు అవుతుందని మీరు భావిస్తున్నారు? దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా హిందూ సమాజం పట్ల విశ్వాసంతో గోవు అనేటటువంటి పవిత్రమైనటువంటి ఆలోచనతోటి ప్రభుత్వము ఈ యొక్క చట్టాలను ఇంప్లిమెంట్ చేయడంలో అధికారులు పూర్తిగా అందరూ కోఆపరేట్ చేయడం కారణంగా ఈ యొక్క చట్టం ఇంప్లిమెంటేషన్ ఫెయిల్ అవుతుందనే అభిప్రాయంతో నేను ఉన్నాను. అది ఫెయిల్ అవ్వకుండా అధికారులు ఎవరైతే సహకరించట్లేదో ప్రభుత్వం కోఆర్డినేషన్ పెంచి ఒక రివ్యూ సమావేశాల ద్వారా అవగాహన పెంచి ప్రభుత్వం ఇంకా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది నా యొక్క అభిప్రాయం అమ్మా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. ఫర్దర్గా ఈ చట్టం ఖచ్చితంగా అమలై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్క ఎవరైతే అక్రమ రవాణాకు పాల్పడుతున్నారో కఠిన చర్యలు అమలు అవ్వాలని ఆశిద్దాం. ఫర్దర్గా ఇంకో డిబేట్లో తప్పకుండా సార్. నేను నిన్న ఇవాళ సోషల్ మీడియాలో చూశాను సార్, మన ముస్లిం సోదరులు వచ్చేటటువంటి రోజుల్లో పండుగలకి ఆవు మాంసం అనేటటువంటిది వారు తీసుకోవడం, వారు తినడం కొంత పూర్వం నుంచి అలవాటు ఉంది. అనేక జిల్లాల్లో రాద్ధాంతమైనటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు దగ్గర నుంచి అన్ని ఏరియాల్లో కూడా ప్రతిసారి మనం అడ్డుకోవడం, వాళ్ళు మొండిగా పని చేయడం, గత ప్రభుత్వం వాళ్ళకి సహకరించడం అనేది జరుగుతున్న పరిస్థితిలో
ఈ 4-5 రోజుల్లో సోషల్ మీడియాలో కొంతమంది ముస్లిం పెద్దలు కూడా, ముస్లిం సోదరులు కూడా, మేము హిందువులు గౌరవిస్తున్నటువంటి ఈ ఆవుని మేము గౌరవిస్తాం, ఈ పండుగలకి ఆవును మేము ఉపయోగించమని చెప్పి సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి వారిని కూడా ఈ సందర్భంగా మనసు మార్చుకున్నందుకు అభినందిస్తూ, గోమాతని, ఈ సనాతన ధర్మాన్ని, హిందువుల్ని గౌరవిస్తున్నటువంటి ముస్లింల యొక్క సంఖ్య కూడా ఇంకా పెరగాలి, పూర్తిగా వారు అందరూ కూడా ఆలోచనకి రావాలని కోరుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. దట్ ఈస్ కాల్డ్ సెక్యులర్ ఇండియా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిబేట్. సో ఇది వాళ్ళ గో సంరక్షణకు సంబంధించి గోవుల మూగరోధన అని చెప్పి ఈరోజు YK TV మన ప్రోగ్రామ్ ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ YK TV, తెలుగు వారి గుండె చప్పుడు.